అమ్మా నేను చిన్నగా ఉన్నప్పటి సంధి చూస్తూనే ఉన్నా. బ్యాంకు లోన్ కావాలంటే ఎన్ని కథలుంటాయో. భూమి పాస్బుక్లను కుదబెట్టుకుంటారు, ఇద్దరు ముగ్గురిని జమానత్ అడుగుతారు. మా మేనేజర్ లేడు, రేపు రాపో మాపు రాపో అని చెప్పులు అరిగేటట్టు తిప్పించుకొని పెద్దాలు ఇంట్లో సొమ్మిస్తున్నట్టే ఈసిరించుకుంటా కసిరించుకుంటా లచ్చన్నరో ఇస్తారు. ఇక దానికి ఎన్ని వైనాలు పెడతారు. ఈ పైకం ఏం చేస్తావు? టైంకి కిస్తీ కడతావా? నీ తన ఆస్తులు ఏమున్నాయి అని ఇచ్చులు కచ్చకాయలు 1కి 10 మాట్లాడి గప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు. ఎల్లక టైంకి మిత్తి కట్టకుంటే నోటీసుల మీద నోటీసులు. ఇజ్జత్ పోయేటట్టున్నదని అప్పు చేసైనా కడతాం. కానీ గొర్రె కోసేటోనే నమ్మినట్టు బ్యాంకోళ్ళు ముంచటోళ్ళనే నమ్ముతున్నారులా. వెనకకెళ్ళి ఏను పోయినా మంచిదే గాని ముంగటికెళ్ళి దోమ బోని అని మహారాజులు మన బ్యాంకోళ్ళు. కోట్లు ముంచేటోళ్లకు సలాం కొట్టి కోరినంత లోన్ ఇచ్చే ఆఫీసర్లు మన సొంటోళ్ళు పోతే రూల్స్ పేరు మీద 30 షేర్ల నీళ్లు తాగిపిస్తారు. ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదు. వాసన మురక చూసి దొంగెవడో దొరెవడో దొరకబట్టే సిబిఐ డైరెక్టర్ అనిల్ సార్ చెప్పిన బ్యాంకుల భాగోతం. మహారాష్ట్రల అన్ని బ్యాంక్ ఆఫీసర్లు కలిసి పెట్టిన మీటింగ్ లా వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు గట్టిగా మాట్లాడింది సారు. పెద్ద పెద్ద కంపెనీలు పెడతామని లోన్లు తీసుకున్న మోతెవార్లు ఎగ్గొట్టింది ఎంతనో తెలుసునా? 3 లక్షల కోట్ల రూపాయలట. అంటే మన తెలంగాణ సర్కార్ 3 ఏళ్లకు పెట్టే బడ్జెట్ పైసలన్నీ అడగంగానే కట్టలు సమర్పించి వాయిదాలు కట్టుమని అడిగేటోడే లేడట. అంతెందుకు, బ్యాంకులను ముంచినోళ్ళ పేర్లు చెప్పుండ్రి, మేం కేసులు పెట్టి వాళ్ళ సంగతి చూస్తాం అని సిబిఐ ఆఫీసర్లు ముంగటికొచ్చిన కొత్త పెళ్లి పిల్లను పెన్మిటి పేరు చెప్పమంటే సిగ్గుపడుతుండ్రట బ్యాంకోళ్ళు. దొంగలకు సద్దులు మోసినట్టు రూల్స్ ను ఎట్లా తప్పించుకోవాలనో కూడా వాళ్ళే సలహాలు ఇస్తుండ్రని మస్తు గరమైంది అనిల్ సారు. అదే పేద బిక్కోళ్ళు లోన్ కని పోతే ఎన్ని తిప్పలు పెడతారో చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు. సిబిఐ సార్లు బ్యాంకుల భాగోతం మీకు మొత్తం తెలిసింది కదా సార్లు. ముంచినోళ్ళని దొరకబట్టి మొత్తం కక్కిండ్రి సార్లు. అప్పుడు సిబిఐకి ఇల్వ పెరుగుతుంది, బ్యాంకులు బాగుపడతాయి.